నేను అధర్మానికి ఆయువు పోస్తారా? ధర్మం మనల్ని రక్షిస్తే మనం ధర్మాన్ని రక్షిస్తుంది. అందుకు మార్గం చూసేవాడే గురువు. అయితే గురువు వల్లే అధర్మ పక్షంలో ఉంటే ధర్మానికి ఎంత కష్టం, ఎంత నష్టం. చీకటి వెలుగులోకి నడిపించాల్సిన వారే ఆ ధర్మాన్ని బోధిస్తే గురువు మౌలిక కర్తవ్యం దెబ్బతింటుంది. మనకు 4 యుగాలు ఉన్నాయి. మొదటిది కృతయుగంలో ధర్మదేవత 4 పాదాల మీద నడిపించి అంటారు. హిరణ్యకశిపుడు కుమారుడు విష్ణువుకు పరమభక్తుడైన ప్రహ్లాదుడు చండమార్కులు అధర్మ విద్యను బోధించారు. విష్ణు నామస్మరణ చేయవద్దని చెవి నీళ్లు కట్టుకొని నూరిపోశారు. అయినా ప్రహ్లాదుడు వినలేదు. చదువులకు సారమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు రాక్షసరాజు సంతోషపడ్డాడు. తర్వాత అదే పనిగా విష్ణు గొప్పతనాన్ని నొక్కి వక్కాణిస్తూ కొడుకును చూసి కుమిలిపోయాడు. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని హింసలు పెట్టినా ప్రహ్లాదుడు తండ్రి దారికి రాలేదు. ఇందుగలడందులేడు సందేహము వలదు, చక్రి సర్వత్రా ఉన్నాడని చాటి చెప్పాడు. నరసింహాభావము అది అక్షరాల రుజువైంది. ప్రహ్లాదుడికి గురువుల మీద కన్నా విష్ణు మీద గురి ఎక్కువగా పనిచేస్తుంది. చండమార్కులు రాక్షస గురువుడైన శుక్రాచార్యుడు కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడు. దానికి తోడు రాజభక్తి కూడా చండమార్కులతో అంత పని చేయిస్తూ ఉంటుంది. వామనుడు బలిచక్రవర్తి 3 దాన మడిగినప్పుడు అది బలి చంపటానికి విష్ణువు పన్నిన పన్నాగమని చెప్పి దానిని అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నంలో శంకరాచార్యుడు విష్ణువు చేతిలో పన్ను పోగొట్టుకుంటాడు. అతని శిక్షణ స్ఫూర్తి వల్లనే రాక్షసులు పరాక్రమవంతులయ్యారు. శంకరాచార్యుడు మృత సంజీవిని, విద్యా సంపన్నుడు చనిపోయినా రాక్షస ఆ విద్యతో బతికించేవాడు. అందువల్ల ధర్మానికి ఎంతమాత్రము శుక్రాచార్యుడు భృగుమూర్తి పుత్రుడైన దేవతల మీద నిలువెల్ల ద్వేషం నింపుకుంటాడు. ధర్మదేవత 2 పాదాలతో నడిచిన ద్వాపరయుగంలో ద్రోణాచార్యుడు కౌరవ పాండవులను గురించి అయినా చివరికి అధర్మపక్షమైన కౌరవ పక్షములు స్థిరపడిపోయారు. ద్రౌపది వస్త్రాపహరణ వారించలేదు. కౌరవులకు వ్యతిరేకముగా పల్లెత్తు మాటనలేదు. తాను స్ఫూర్తి సూత్ర అయిన శిష్యుణ్ణని ప్రకటించుకున్న ఏకలవ్యుడి నుంచి గురుదక్షిణగా అతని కుడి చేతి బొటనవేలు తీసుకోవటం ఎంతవరకు న్యాయము? అతన్ని యుద్ధం చేయటానికి పనికి రాని వాడిగా చేయటం ఎంత ధర్మం? పైగా కౌరవ పక్షానికి కొన్నాళ్ళు నాయకత్వం వహించి యుద్ధం చేశాడు కూడా. ధర్మరాజు లాంటి సత్యసంధుడు అశ్వత్థామ హతకుంజరాహ అనేసరికి మితిమీరిన పుత్రప్రేమ వల్ల చివరి మాట సరిగా వినకుండా తన కుమారుడు చనిపోయాడని ద్రోణుడు హఠన్మరణం చెందుతాడు. ఇలా గురుస్థానంలో ఉన్నవాళ్ళు అధర్మపక్షంలో ఉంటే లోకానికి తప్పగా హాని జరుగుతుంది. గురువులందరూ ధర్మానికి కట్టుబడి మంచి ఆశయాలు ఉన్న శిష్యుల్ని తయారు చేసి సమాజానికి అందిస్తే లోక కళ్యాణం అవుతుంది.